హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావా టీవీకి అయితే సుస్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మనం చెప్పాలి. బీబీఎల్లో ఫైనల్కి అయితే వచ్చాం. ఫైనల్ మ్యాచ్ అనేది మరి ఇక్కడ సిడ్నీ థండర్స్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్కి జరగబోతుంది. మొత్తం మీద దీంట్లో చాలా డీప్గా అయితే వెళ్దాం. చాలా సింపుల్గా అయితే చెప్తాను మీకు అర్థమైనట్టుగా. మరి ఇక్కడ హెడ్ అడ్వకేట్లో చూసుకున్న చాలా వరకు కూడా మరి హోబర్ట్ హరికేన్స్కే చాలా ఆధిపత్యం అయితే ఉంది. అయితే ఇక్కడ ఎవరెవరికి మరి ఎంతవరకు కూడా ఫైనల్కి వచ్చారంటే 2 సార్లు అయితే ఫైనల్కి అయితే హోబర్ట్ హరికేన్స్ అయితే వచ్చారు, కానీ టైటిల్స్ అనేది ఇప్పుడు కూడా గెలవలేదు, 0. మరి సిడ్నీ థండర్స్కి అయితే వచ్చేసి 3 సార్లు అయితే ఫైనల్కి వెళ్ళారు, ఒకసారి అయితే టైటిల్ విన్నింగ్ అయితే అయ్యారు. మరి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫ్యాక్ట్గానే మనం చెప్పాలి. వీళ్ళందరూ కూడాను పిచ్ ఎక్కడంటే హోబర్ట్ హరికేన్స్లో జరుగుతుంది. హోబర్ట్ హరికేన్స్ అయితే ఇప్పటి వరకు కూడా హోమ్ గ్రౌండ్ హోబర్టే. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ మరి పిచ్లో మాత్రం ఓడిపోలేదు హోబర్ట్ హరికేన్స్. చాలా రికార్డ్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి అనేది మనం అయితే చెప్పాలి. టాస్ ఎవరైతే గెలుస్తుందో వాళ్ళైతే ఖచ్చితంగా ఫీలింగ్ అనేది ఎంచుకుంటారు. 170, 190, 190 వరకు కూడా వచ్చిందంటే చేజింగ్ అయితే చాలా ఈజీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయని మనం అయితే చెప్పాలి. పిచ్ రిపోర్ట్ అనేది చూసాం, మరి హెడ్ అడ్వకేట్స్ అయితే చూసాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. మరి కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది, ఖచ్చితంగా సరే ఆ లింక్ అనేది ఫాలో అయితే అవ్వండి. అక్కడ నా డ్రీమ్ ల్యాబ్ అనేది ఉంటుంది, మీకు నచ్చితే పెడతారు, లేకపోతే లేదు. మరి మొత్తం మీద ఇంకోటి ఏంటంటే కింద నా జాయినింగ్ బటన్ అనేది ఉంటుంది, 29 రూపీస్ తీసుకుంటే మరి నా నెంబర్ అనేది ఉంటుంది. మీరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అనేది చేస్తాను. అది కూడా 1 మంత్ పాటు. తర్వాత మీరు నా మెంబర్షిప్ అనేది 29 రూపీస్ అని తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ నెల అనేది కంటిన్యూ అయితే అవుతుంది. మరి మొత్తం మీద మరి బలబలాలు అయితే చూసుకుంటే ఇక్కడ హోబర్ట్ హరికేన్స్ బలం అయితే ఎలాగుందంటే ఓన్ నుండి కానీ మిడ్ డేవిడ్ నుండి కానీ చాలా బలంగా అయితే ఉన్నారు అని చెప్పచ్చు. మరి ఇక్కడైతే ఆల్రౌండర్స్ విభాగంలో కూడా మరి ఇద్దరు కూడా చౌదరి నుండి కానీ అటు చాలా వరకు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నారు అని చెప్పచ్చు. మిడ్ డేవిడ్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉన్నారని చెప్పచ్చు. వైడ్ నుండి కూడా అటు హార్డ్ హిట్టింగ్స్ అనేది కొట్టగలరు, బాగానే కొట్టగలరని చెప్పచ్చు. ఇప్పటి వరకు కూడా ఓన్ అయితే 344 హైయెస్ట్ రికార్డర్గా ఉన్నాడని చెప్పచ్చు. మరి ఈ జట్టులో కూడా మరి రంగరేటర్లో మనం చెప్పచ్చు 25 సిక్స్లతో మరి ముందుకైతే ఉన్నాడని చెప్పాలి. మరి చౌదరి కూడా అంతే, మరి వికెట్ టేకర్స్గా ఉండే ఛాన్స్ ఉంది, చాలా వరకు కూడా ఉన్నారని చెప్పచ్చు. మరి జోయల్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే పర్ఫార్మెన్స్ కానీ ఫామ్ కానీ మరి తన బలంతో కూడుకున్న బాగానే పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నారని చెప్పచ్చు. జోర్డన్ అయితే బ్యాటింగ్లో పర్వాలేదని మరి అనిపిస్తున్నా సరే కొంచెం అయితే బౌలింగ్లు అయితే చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా మనకి కనిపిస్తుందని చెప్పచ్చు. ఎల్లిస్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, 10 వికెట్స్ అని తీశారు. టాప్ 10 అయితే వికెట్స్ టేకర్స్లో ఉన్నాడని చెప్పచ్చు. మరి మిడ్ డేవిడ్ కూడా చాలా కీలకమైన ప్లేయర్గా మనం చెప్పాలి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. ఓవరాల్లో చూసుకున్నా సరే బౌలింగ్లో డిపార్ట్మెంట్ చూసుకున్నా మరి ఇక్కడ నాకు తెలిసినంత వరకు కూడా జార్డన్ అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఎక్కువ మనకి కనిపిస్తుంది. ఎల్నిస్ కానీ మిడ్ డేవిడ్ కానీ చౌదరి నుండి కానీ వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ చూసుకున్నా చాలా వరకు కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ మనం చెప్పాలి. కానీ ఇక్కడ ఏంటంటే అన్నిటితో కూడా కొంచెం బ్యాటింగ్ డీప్లో చూసుకున్నా కొంచెం యావరేజ్గా నాకైతే కనిపించిందని చెప్పాలి. చాలా వరకు కూడా మరి బౌలింగ్లో చాలా సూపర్గా ఉందని మనం చెప్పాలి. మరి ఇక్కడైతే ప్రస్తుతానికైతే మరి ఈ సీజన్లో అయితే హోమ్ గ్రౌండ్ అయినా అడ్వాంటేజ్ అయినా మరి హోబర్ట్ హరికేన్స్కి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఓటమి పోరాడకుండా ముందుకైతే వెళ్ళిపోయిందని మనం స్పష్టంగా మనం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మరి హోబర్ట్ హరికేన్స్ చాలా బలంగా అయితే ఉందని చెప్పాలి. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కూడా చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. మరి సిడ్నీ థండర్స్కి అయితే వచ్చేస్తే మాత్రం చాలా చాలా బలంగా అయితే ఉంది. వార్నర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, సంఘా నుండి కూడా ఇద్దరు కూడా ఓపెనర్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉందని చెప్పచ్చు. మరి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్స్ ఎలాగ ఉంది ఏంటంటే చాలా చండాలంగా ఉన్నాయని చెప్పాలి. హోమ్ అడ్వాంటేజ్ కూడా ఇక్కడైతే థండర్స్కి అయితే లేదని చెప్పాలి. ఇక్కడ రికార్డ్స్ కూడా అంతగా బాగలేదు అనేది అయితే మనం చెప్పాలి. మరి ఈ కానీ ఇక్కడ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కూడా
చాలా బాగుందని మనం చెప్పాలి. ఇటు మిడిల్ ఆర్డర్లో కానీ టాప్ ఆర్డర్లో కానీ పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుందని చెప్పచ్చు. మరి శామ్ బిల్లింగ్ నుండి కానీ సంఘాల నుండి కానీ వార్నర్ నుండి కానీ గిఫ్ట్స్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉందని చెప్పచ్చు. మరి శామ్ నుండి కూడా వస్తే రావచ్చు, లేకపోతే లేదు, కీలకమైన మ్యాచ్ కానీ మనం చెప్పాలి. డేవిస్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్ట్. డేవిస్ నుండి ఏమైనా తీసి రోతర్ఫర్డ్ ఏమైనా చేస్తారా, లేకపోతే ఏమన్నా సేమ్ టీమ్నే దించుతారా అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయినా మనం చెప్పచ్చు. గ్రీన్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పచ్చు. అగర్ నుండి కానీ కాటన్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పచ్చు. బౌలర్ మనం చెప్పచ్చు. మరి మొన్రో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. ఇన్నింగ్స్ కానీ మనం చెప్పాలి. టోటల్గా చూసుకున్న బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మరి సిడ్నీ థండర్స్ విషయంలో చాలా బలంగా అయితే ఉంది. మరి ఇద్దరు విషయంలో చూసుకున్నా 50-50గా ఉంది. అటు బలంగానే ఉంది, ఇటు బలంగానే ఉంది. మరి నాకు తెలిసినంత వరకు కూడా స్పిన్నర్లో చాలా డీప్గా అయితే ఉంది. మరి మిడిల్ ఆర్డర్లో చాలా డీప్గా అయితే ఉంది, యావరేజ్గా ఉంది. వీరందరూ కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా బాగుందనేది నాకు మరి అనిపిస్తుంది. మరి గెలుపు మాత్రం టైటిల్ మాత్రం ఖచ్చితంగా సరే మొట్టమొదటిసారిగా హోబర్ట్ హరికేన్స్ అనేది గెలవబోతుంది, గెలుస్తుంది కూడాను. మీ అందరు కూడా చూస్తారు కూడాను. హోబర్ట్ హరికేన్స్ అనేది ఖచ్చితంగా సరే గెలిచి తీరుద్ది అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి మన ఛానల్ని 100 లైక్స్ అనేది దాటించండి. లైక్స్ అనేది ఈ వీడియో ఖచ్చితంగా వస్తే మరి నాకు మంచి సపోర్టింగ్ ఎందుకు ఉంటుందని నేను ఆశిస్తూ మరి మీ